కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. పుట్టినరోజు కేక్ తిన్న ఓ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలింది. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది. ఈ కేక్ అమ్మిన బేకరీ షాప్ యజమాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? పంజాబ్ రాష్ట్రం పాటియాలా ప్రాంతంలోని బోయింట్లో ఆ ఇంటి పెద్ద కూతురు ప్రేమన్ బర్త్డే వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. బర్త్డే బేబీ కేక్ కట్ చేసింది. ఆ కేక్ ను కుటుంబ సభ్యులంతా స్వీకరించారు. అయితే అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆ ఫ్యామిలీ అంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. పుట్టినరోజు జరుపుకున్న చిన్నారితో పాటు ఆమె చెల్లి కూడా తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. స్పృహ తప్పి పడిపోయారు. ఆ వెంటనే అందరూ ఆసుపత్రికి తరలించబడ్డారు. అయితే అక్కడ చికిత్స తీసుకుంటూ బర్త్డే బేబీ ప్రేమన్ బతికి బయటపడింది. ఆమె చెల్లెలు మాత్రం శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయింది. బర్త్డే కేక్ తినటం వల్లే ఆ చిన్నారి చనిపోయిందన్న వైద్యుల మాటతో మృతురాలి కుటుంబ సభ్యులు ఆ కేక్ ను అమ్మిన బేకరీ యజమాని మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బేకరీ యజమాని అరెస్ట్ చేసి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 273 మరియు 304A సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంట్లో ఉన్న కేక్ అవశేషాలను సేకరించి పరీక్షలకు పంపించారు. అటు పాప మరణానికి కేక్ తినటమే కారణమా లేదంటే మరో కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటు ముందు రోజు ఆనందంగా ఆ ఇంటి పెద్ద బిడ్డ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆ కుటుంబం మరుసటి రోజే చిన్నారి అంత్యక్రియల కార్యక్రమం చేయాల్సి రావటం ఓ అంతులేని విషాద ఘటనగా స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.